టామీ మరియు లిల్లీ సోదర సోదరీలు ఒక చిన్న గ్రామంలో మంత్రపుట అడవి అంచున నివసిస్తున్నారు. ఆ అడవి మాంత్రిక ప్రాణులు మరియు దాచిన రహస్యాలతో ప్రసిద్ధం. ఒకరోజు టామీ మరియు లిల్లీ ఆ అడవిని అన్వేషించాలని నిర్ణయించుకుంటారు. ఒక మరుపురాని సాహసంలో ప్రవేశిస్తారు. ముగ్గురు ఒక మెరుస్తున్న చెరువుకు చేరుతారు. అక్కడ ఎల్లా అనే స్నేహశీలి పిశాచీ సమస్యలో ఉంది. ఎల్లా తన మాంత్రిక కఠోరం చెరువులో కోల్పోయిందని వివరిస్తుంది. టామీ మరియు లిల్లీ చెరువులోకి వెళ్లి గ్లిమ్మర్ సహాయంతో ఎల్లా యొక్క కఠోరాన్ని కనుగొంటారు. కృతజ్ఞతగా ఎల్లా వారికి సహాయం చేస్తానని వాగ్దానం చేస్తుంది. టామీ మరియు లిల్లీ పటాన్ని అనుసరించి గ్లిమ్మర్ అనే దురాశ్రయకరమైన స్ప్రైట్ కలుస్తారు. అతను వారికి ఆటలాడిస్తుంది. మ్యాక్స్ యొక్క సలహాతో వారు గ్లిమ్మర్ యొక్క పజిల్స్ పరిష్కరిస్తారు. అతని గౌరవాన్ని పొందుతారు మరియు ప్రయాణంలో సహాయం చేసే మాంత్రిక ట్రింకెట్ పొందుతారు. టామీ మరియు లిల్లీ తమ సంచులను సరదా మరియు నీరు పెట్టుకుని సిద్ధం అవుతారు. వారు అడవిలో ప్రవేశించినప్పుడు వర్ణభరిత రంగులు మరియు వింత శబ్దాలు చూసి ఆశ్చర్యపోతారు. వారు మార్క్స్ అనే తెలివైన పాత తాబేలు కలుస్తారు. అతను వారికి మార్గంలో ఉండటానికి హెచ్చరిస్తూ మాంత్రిక పటాన్ని ఇస్తాడు. తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వారు బ్రునో అనే చలాకీ ఎలుగుబంటి కలుస్తారు. అతను తన మార్గాన్ని కోల్పోయాడు. టామీ మరియు లిల్లీ బ్రునోకు సహాయం చేయడానికి అందుకుంటారు మరియు ఎల్లా తన మాంత్రికంతో ప్రకాశవంతమైన పూల మార్గాన్ని సృష్టిస్తుంది. బ్రునో వారిని ఒక దాచిన తోటకు తీసుకువెళ్లి రాణి ఐవీ యొక్క కోటకు రహస్య ప్రవేశం కనుగొంటారు. కోటలో వారు అందమైన టేపస్ట్రీలు మరియు మాంత్రిక వస్తువులను కనుగొంటారు. వారు రాణి ఐవీని కలుస్తారు. ఆమె దయామయ మరియు రాజసం. ఆమె అడవి మీద ఒక చీకటి మాంత్రికుడు వేసిన శాపం ఉందని వివరిస్తుంది. రాణి ఐవీ పేర్కొంటుంది కేవలం పవిత్ర హృదయంతో ఉన్నవారు మాత్రమే శాపాన్ని విడదీసి అడవి మాంత్రికాన్ని పునరుద్ధరించగలరు. పిల్లలు మార్క్స్, ఎల్లా, గ్లిమ్మర్ మరియు బ్రునోతో కలిసి మాంత్రికుని స్థలం కనుగొనేందుకు ప్రస్థానం చేస్తారు. వారు పలు సవాళ్లను ఎదుర్కొంటారు. అందులో ఒక తరుగుతున్న బ్రిడ్జ్ దాటడం మరియు పాత పజిల్స్ పరిష్కరించడం ఉన్నాయి. కృషితో వారు మాంత్రికుని కనుగొంటారు మరియు అతనిని ఎదుర్కొంటారు. మాంత్రికుడు శక్తివంతుడు, కానీ టామీ మరియు లిల్లీ తమ జ్ఞానం మరియు ధైర్యంతో అతన్ని మాయ చేస్తారు. వారు మాంత్రిక ట్రింకెట్ మరియు ఎల్లా యొక్క కఠోరం ఉపయోగించి మాంత్రికుని శాపాన్ని విడదీస్తారు. అడవి తిరిగి తన మూలం అందమైన స్థితికి వస్తుంది మరియు మాంత్రికుడు హాని చేయని ప్రాణిగా మారుతాడు. రాణి ఐవీ మరియు అడవి ప్రాణులు పిల్లల ధైర్యాన్ని గ్రాండ్ విందుతో జరుపుకుంటారు. టామీ మరియు లిల్లీ తమ కొత్త స్నేహితులకు వీడ్కోలు చెప్తారు. మంత్రపుట అడవిని మళ్లీ సందర్శించవలసిన ప్రతిజ్ఞ చేస్తారు. వారు ఇంటికి తిరిగి వస్తారు. వారి మాంత్రిక సాహసంతో శాశ్వతంగా మారిపోతారు. తమ గ్రామంలో తిరిగి టామీ మరియు లిల్లీ తమ కథను తమ స్నేహితులతో మరియు కుటుంబంతో పంచుకుంటారు. అందరినీ మాంత్రికం మరియు స్నేహశీలి శక్తి మీద నమ్మకం కలిగిస్తారు. ఈ కథను పాటలు, పరస్పర క్షణాలు మరియు వివరణాత్మక సన్నివేశాలతో విస్తరించి 60 నిమిషాల ఆకృతిలోకి తగ్గించవచ్చు.